కుప్పంలో హంద్రీనివా కాలువలో కృష్ణా జలాలు నిలిచిపోయాయని వైసీపీ బ్యాచ్ కొత్త నాటకానికి తెరలేపింది. కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టించాలని ఉద్దేశపూర్వకంగా నీరు కాలువలో లేనట్టు మార్ఫింగ్ ఫోటోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇటీవల చంద్రబాబు పరమసముద్రం వద్ద కృష్ణా జలాలకు జలహారతి నిర్వహించారు. కృష్ణా జలాలు కుప్పానికి తీసుకురావడం స్థానిక ప్రజలతో పాటు తన చిరకాల స్వప్నమని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. ఇలాంటి మంచి చూసి ఓర్చుకోలేని వైసీపీ తన కుటిల బుద్ధిని బయటపెట్టింది. ఎలాగైనా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా చేయాలనే ఉద్దేశంతో సీఎం వచ్చి వెళ్లిన వెంటనే కాలువలో నీరు ఆగిపోయిందని సోషల్ మీడియాలో విష ప్రచారం మొదలుపెట్టింది. అయితే ఇప్పటి వరకు ఎక్కడా కూడా కాలువలో నీరు తగ్గిన దాఖలాలు లేవు. ఇలా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పార్థసారథి హెచ్చరించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మనోహర్ అందిస్తారు. మనోహర్. శ్రీనివాస్, ఏదైతే కుప్పంకు హంద్రీనివా కృష్ణమ్మ జలాలు చేరడంతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ దీన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందులో భాగంగానే విష ప్రచారానికి తెరదించిందని చెప్పాలి. ఏదైతే వీకోట వద్ద ఉన్నటువంటి లిఫ్ట్ పాయింట్ ఉందో ఆ లిఫ్ట్ పాయింట్ వద్ద సాంకేతిక లోపంతో దాదాపు ఒక 4-5 గంటల సేపు నీరు ఆ కాలువలో కుప్పం వైపు ఆగిపోయినటువంటి పరిస్థితి. అయితే దాన్ని వెంటనే కూడా హంద్రీనివా కాలువ ఎస్సీ అధికారులు దాదాపు 2-3 గంటలు శ్రమించి వెంటనే ఆ పాయింట్ ని సరిచేసి మళ్ళీ నీరు వదిలినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికి నీరైతే పరమసముద్రం కుప్పం చెరువుకు చేరుతున్నటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. దీనిపైన ఎస్సీ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ ఫేక్ ప్రచారానికి వైసీపీ తెరదించిందో ఎవరైతే సోషల్ మీడియాలో దీనికి కారకులైనటువంటి వ్యక్తులపైన కూడా కుప్పానికి సంబంధించిన డిఎస్పీ పార్థసారథిగా మీడియా సమావేశం పెట్టి దీనిపైన హెచ్చరిక కూడా జారీ చేసిన పరిస్థితి. ప్రస్తుతానికి ఏదైతే ఈ వైసీపీ బ్యాచ్ ఉందో ఆ బ్యాచ్ సోషల్ మీడియాలో ఈ పోస్టులు పెట్టి పరారైనటువంటి పరిస్థితుల్లో వారి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుని తిరుగుతామన్నట్టు ఒక నిర్ణయం అయితే అటు ప్రభుత్వంగా దీనిపైన సీరియస్ కావడంతో కుప్పం పోలీసులు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారిని పట్టుకునే ప్రయత్నంలో ప్రస్తుతానికి ఉంది. మొత్తానికి మనం చూసాము, గతంలో ఏదైతే 2024 ఫిబ్రవరి 26వ తేదీ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రామకుప్ప మండలము రాజుపేట వద్ద ఒక పేక్ నీటిని తీసుకువచ్చి అక్కడ గేట్లు పెట్టి సినిమా సెటప్ లో వాటి నీటిని మరి 24 గంటలు కూడా గడక ముందే నీరు కాలువలో ఇంకిపోయి ఆ గేట్లన్నీ కూడా తీసేసినటువంటి సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే హంద్రీనివా కాలువ మొదట్లో ప్రారంభమవుతుందో అక్కడి నుంచి కుప్పం వరకు దాదాపు 24 లిఫ్ట్లు ఉన్నాయి. ఈ 24 లిఫ్ట్లు దాటుకుని నీరు రావాలంటే అంత ఆషామాషి కాదు. ఎక్కడో ఒక చోట సాంకేతిక లోపం తలెత్తుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ క్రమంలోనే వీకోట వద్ద ఈ లిఫ్ట్ లో సాంకేతిక లోపంతో దాదాపు 2-3 గంటలు కూడా నీళ్లు కాలువలో ఆగిపోయినటువంటి పరిస్థితి ఎస్సీ అధికారులు వివరణ ఇవ్వడం జరిగింది. మరి వైసీపీ మాత్రం దీన్ని జీర్ణించుకోలేకుండా ఇలాంటి అసత్య ప్రచారాలకు ఎల్లాపడం మాత్రం నిజంగా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి తెలియదు. ఈవేళ కుప్పం పరమసముద్రం చెరువు పూర్తి స్థాయిలో నిండిపోయి మొరవపోయినటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది గంటల్లో వేరే చెరువుకు ఈ హంద్రీనివా నీటిని విడుదల చేస్తాం. మొత్తానికి హంద్రీనివా కాలువ పొడవును కూడా ఉన్నటువంటి అన్ని చెరువులు కూడా నింపుతామనేటువంటి ఒక విషయాన్ని కూడా ఎస్సీ విఠల్ ప్రసాద్ వివరించడం జరిగింది. శ్రీనివాస్. రైట్ మనోహర్ రెడ్డి, థ్యాంక్ యూ. ఈరోజు సోషల్ మీడియాలో ఎక్స్ ప్లాట్ఫామ్లో కొంతమంది హెచ్ఎంఎస్ఎస్ కెనాల్లో నీళ్లు ప్రవహించటం లేదు, నీరు ఆపేశారని చెప్పి తప్పుడు వార్తలు క్రియేట్ చేస్తూ ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. దాన్ని మేము గమనించి ఇమీడియట్లీగా
కెనాల్స్ వరకు వెళ్ళి పరిశీలించడం జరిగినది. గత నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి జలహారతి ఇచ్చిన ప్రదేశంకి వెళ్ళి మేము గమనించడం జరిగింది. ఆ రోజు ఏ విధంగా అయితే నీరు ప్రవహిస్తుందో కెనాల్లో ఇప్పుడు కూడా అదే వేగంతో నీరు ప్రవహిస్తుంది. కానీ కొంతమంది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి ప్రజల్లో ఒక ఆందోళన క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో అబద్ధపు న్యూస్ని ప్రచారం చేస్తూ మార్ఫింగ్ ఫొటోస్ వీడియోస్ను పెట్టి కెనాల్లో నీళ్లు లేవని చూపిస్తూ ప్రచారం చేయడం జరిగింది. వీటిని ప్రజలు ఎవరు కూడా నమ్మొద్దండి, ఆందోళన చెందొద్దండి. ఇది నీరు యథాస్థితిగా కొనసాగుతూ ఉంది ప్రవాహము.